ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఇంకా మీరు థంబ్‌నెయిల్ చూసే వచ్చారు కదా! వీడియో మొత్తం లాస్ట్ వరకు అయితే చూడండి. ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసి వెళ్ళిపోతున్నారు. కొంచెం పక్కనున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడమే కదా! ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ఈ వీడియో అయితే నేను ఆన్‌లైన్ షాపింగ్ అయితే చేశానండి. బిగ్ సేల్‌లో లాస్ట్ దసరా టైంలో ఇంకా బిగ్ సేల్ ఆఫర్ వచ్చింది కదా! మీషో, ఫ్లిప్‌కార్ట్‌లో. అప్పుడు నేను కొన్ని ఇంటికి కావాల్సిన వస్తువులైతే నేను ఆన్‌లైన్‌లో షాపింగ్ అయితే చేశాను. ఈ వీడియో నేను చాలా రోజుల నుంచి పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. కానీ కొంచెం గొంతు ఇన్ఫెక్షన్ ఉండి ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కష్టమైందని చెప్పి జస్ట్ తర్వాత పోస్ట్ చేద్దామని చెప్పి ఇలాగా ఎడిట్ చేసి అయితే ఉంచేసానండి. ఇంకా మీరు వీడియోలో చూస్తున్నారు కదా! ఈ బాక్స్ నేను తీస్తున్నాను. కడాయి సెట్ అండి ఇది. అంటే నా దగ్గర ఉన్న కడాయిలు పాతవైపోయినాయి. అందుకని చెప్పి ఆఫర్‌లో ఎంత డిస్కౌంట్ ఉందని చెప్పి నేను చూసి తెప్పించేసుకున్నాను. అంటే మామూలుగా డబ్బులు పెట్టే చోట డిస్కౌంట్ ఎంత ఉంది ఏంటి అని చెప్పి ఒకేసారి ఎక్కువ మనీ పెట్టేయకుండా మనం చూసి సెలెక్ట్ చేసుకొని వెతికి తెప్పించుకుంటే మంచిది. ప్రతిదీ చూడంగానే ఇది బాగుంది కదా అని చెప్పి కొనేయకుండా అసలు దేంట్లో ఎంత రేట్‌కి వస్తుందని చెప్పి తెప్పించుకోవడం మంచిది. నేను మామూలుగా వేరే యాప్‌లో అయితే ఇది కాస్ట్ కొంచెం ఎక్కువ అనిపించింది. నెక్స్ట్ దాంట్లో మీషోలో అయితే తెప్పించుకున్నానండి. నాకు మ్యాక్సిమం ఒక 150 200 తక్కువగానే అనిపించింది. అందుకే నేను తెప్పించుకున్నా. ఎంతైనా ఒక 100 రూపీస్ మిగిలినా మనకే పనికొస్తాయి కదా అని చెప్పి. ఇంకా మా చోటు వచ్చింది చూడండి. ఏం తీసి పెడుతున్నారు అని చెప్పి దాని క్యూరియాసిటీ అనమాట. ఇంకా ఇది నాకు 5 పాన్స్ అయితే వచ్చాయండి. మామూలుగా దోస పాన్ ఒకటి, ఇంకా తాలింపు పెట్టుకోవడానికి, ఆమ్లెట్లు వేసుకోవడానికి ఇలాగా 5 టైప్స్ ఆఫ్ పాన్స్ అయితే వచ్చాయి. ఇంకా ఇది మెటల్ కూడా బాగానే ఉందండి. గట్టిగానే ఉంది. ఇంకా బౌల్స్ అవి కూడా చాలా టైట్‌గా అయితే ఫిక్స్ చేసే ఉన్నాయి. ఇంకా నాన్ స్టిక్ పాన్స్ కదా! బ్లాక్ కలర్ నాకు నచ్చింది. అందుకే నేను తెప్పించేసుకున్నాను. ఇంకా మీకు ఎవరికైనా కావాలంటే వీడియోలో నేను చూపించినవి ఏవైనా మీకు నచ్చితే నాకు ప్లీజ్ కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్ ఇవ్వడానికైతే ట్రై చేస్తాను. ఇంకా పిల్లలకి కూడా కొన్ని వస్తువులైతే నేను తెప్పించాను. అంటే ఏంటంటేనండి, మామూలుగా నార్మల్ టైంలో మనం ఆర్డర్ పెట్టుకోవచ్చు. కానీ ఇలా సేల్ పెట్టినప్పుడు ఆర్డర్ పెట్టుకుంటే చాలా వరకు డిస్కౌంట్ ఇస్తారు చాలా వాటి మీద. అవి చూసుకొని మనం తెప్పించేసుకుంటే మనకి మనీ సేవ్ అవుతుంది. ఇంకా ఇంట్లో కూర్చొని షాపింగ్ చేయొచ్చనమాట వేరే చోటుకి వెళ్ళకుండా. మీ అభిప్రాయం ఏంటో ప్లీజ్ నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు నచ్చిందా? నేను తీసుకున్న వస్తువులు నచ్చాయో లేదో ప్లీజ్ కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. జస్ట్ పక్కనున్న సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేయడమే కదా! ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే, మీరు లైక్ చేస్తే నాకు మోటివేషన్‌గా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో ఇంకా కొంచెం కష్టపడి అని ఇంకా డైలీ వీడియో పోస్ట్ చేయాలనే ఒక మోటివేషన్ అయితే వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. ఇంకా వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. అన్నీ తెప్పించేసుకున్న తర్వాతే వీడియో తీసి పెడదామని చెప్పి నేను ఒక్కొక్కటి పెడితే బాగోదని చెప్పి అన్నీ ఒకేసారి ఎడిట్ చేసి వీడియో పోస్ట్ చేద్దామని చెప్పి ఇన్ని రోజులైతే ఆగానండి. దాదాపుగా 2 మంత్స్ 1 మంత్, 1.5 మంత్ అయితే అవుతుంది. అన్నీ నేను పెట్టిన ఆర్డర్స్ అన్నీ వచ్చిన తర్వాత పెడదామని చెప్పి నేను ఆగాననమాట. ఇలాగ 5 అయితే వచ్చాయండి. ఇంకా నెక్స్ట్ అయితే నేను పిల్లలకి కూడా ఈ వింటర్ సీజన్‌లో ఇంకా బాగుంటాయండి. ఇవి టాప్స్ ఇంకా లెగ్గింగ్స్ అయితే తెప్పించుకున్నాను. బయట వెళ్ళడానికి ఎప్పుడైనా మామూలుగా జర్నీ చేసేటప్పుడు కూడా ఇవి బాగుంటాయి. వేసుకున్నప్పుడు క్లాస్‌గా అనిపిస్తాయి. లెగ్గిన్స్ ఇంకా టాప్స్ అయితే తెప్పించేశాను పిల్లలకి. ఇవి కూడా క్లాత్ చాలా బాగుంది. వేసుకోవడానికి కూడా వీలుగా చాలా కంఫర్ట్‌గా అయితే ఉన్నాయి. ఎక్కడ కూడా డ్యామేజ్ ప్రోడక్ట్ అయితే నాకు రాలేదు. చాలా బాగున్నాయండి. వీడియోలో మీకు చూపిస్తున్నాను కదా! ఇంకా ఎలాస్టిక్ అవి కూడా చాలా బాగున్నాయి. నేను పెట్టిన సైజ్ అయితే పిల్లలకి చక్కగా సరిపోయింది. వింటర్ సీజన్‌లో అయితే చాలా బాగుంటాయండి వేసుకోవడానికి పిల్లలకి. సమ్మర్‌లో అయితే కొంచెం ఎండ ఉంటుంది కాబట్టి కొంచెం సిల్క్ మిక్సర్ కాబట్టి అంతగా ఇష్టపడరు. కానీ వింటర్ సీజన్‌లో అయితే చాలా బాగుంటాయి వేసుకోవడానికి. లుక్ కూడా క్లాస్‌గా అనిపించింది.
ఇవి 6 టాప్స్ వచ్చాయండి. ఇంకా పిల్లలిద్దరికీ సేమ్ సైజే సరిపోతాయి. ఇద్దరు అంతా ఈక్వల్‌గానే ఉంటారు. సో, నేను కాంబో ప్యాకే తెప్పించాను. 6 టాప్స్ ఇంకా 6 లెగ్గిన్స్ అయితే వచ్చాయి. ఇవన్నీ నేను మీకు ప్యాకేజ్ నుంచి తీసి చూపిస్తున్నాననమాట. ఇంకా కలర్స్ కూడా క్లాస్‌గా ఉన్నాయి. ఇలాగా పిల్లలకైతే చాలా బావుంటాయి. మీ ఇంట్లో ఈ ఏజ్ వాళ్ళ పిల్లలున్నప్పుడైతే తప్పకుండా ట్రై చేసి చూడండి. ఆ తర్వాత నేను నా కోసం అని చెప్పి ఒక 2 టాప్స్ అయితే తెప్పించుకున్నాను. ఇవి ప్యూర్ కాటన్ అండి. చాలా బాగున్నాయి. కలర్ చూసారా? క్లాసీ కలర్స్ అనమాట. వైట్ ఇంకా లైట్ పింక్ కలర్. ఇవి కూడా చూపిస్తాను తీసి. చాలా బాగున్నాయి. ఇంకా లేస్ వచ్చింది కదా! వేసుకున్నప్పుడు కూడా చాలా కంఫర్ట్‌గా అయితే ఉన్నాయి. ఇవి కూడా నాకు తక్కువ కాస్ట్‌లోనే వచ్చాయండి. 2 టాప్స్ ఇంకా నాకు లేవని ఈ కలర్స్ అయితే తెప్పించేసుకున్నాను. ఇంకా మా బాబైతే ఏదైనా ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెడితే అది ఓపెన్ చేసే వరకు, అన్బాక్స్ చేసే వరకు తనకి ఆ బాక్స్ వెనకే తిరుగుతూ ఉంటాడనమాట. దాంట్లో ఏముంది? ఏం తెప్పించావు మమ్మీ అని చెప్పి. ఇంకా తను తీస్తానంటే, సరే బాబు నువ్వే తీ అని చెప్పాను. తను తీస్తున్నాడు. ఇవి ఆయిల్ డిస్పెన్సర్ అండి. ఆయిల్ బాటిల్స్ అనమాట. ఇవి కూడా చాలా బాగున్నాయి. నేను స్టీల్ యూజ్ చేసేదాన్ని కానీ దాంట్లో కొంచెం ఆయిల్ అయితే లీక్ అవుతుందని చెప్పి ఇలాగా ఆయిల్ బాటిల్స్ అయితే తెప్పించేసుకున్నాను. ఇవి నేను మీషోలో నుంచే తెప్పించేసుకున్నాను. ఇవి చాలా బాగున్నాయి. ఇంకా ఒక్కొక్క బాటిల్లో లీటర్ ఆయిల్ అయితే పడుతుందనమాట. ఇవి చూడ్డానికి కూడా బాగున్నాయి. ఇంకా మనకి ఇంకా మనం వాడేటప్పుడు కూడా ఎక్కువ ఎంత ఆయిల్ అయితే వేసుకోవాలి అనే ఒక ఐడియా అయితే ఉంటుంది. ఇంకా ఎలాంటి స్పూన్ అయితే యూజ్ చేయకుండా జస్ట్ వీటిని ఇలాగా మీరు వీడియోలో చూపిస్తున్నట్టు వీటిని క్లోజ్ చేయడానికి, ఓపెన్ చేయడానికి ఇలాగా ప్రెస్ చేయడానికి ఒక బటన్ లాగా ఉందన్నమాట. చూసారా? నేను చూపిస్తున్నాను కదా వీడియోలో. అప్పుడు మనకి ఎక్కువ క్వాంటిటీలో ఆయిల్ అయితే రాదు. మనకి ఎంత కావాలో అంతే చక్కగా వస్తుందన్నమాట. నేనైతే 1/2 లీటర్ వరకు వేసుకున్నా. దాని మీద నంబర్స్ మీకు కనిపిస్తున్నాయి కదా! 1000 అని రాసుంది. అంటే లీటర్ అనమాట. నేను 1/2 లీటర్ వేసుకున్నాను. ఇది కూడా ఈజీగా క్లోజ్ చేయొచ్చు. ఇంకా ఓపెన్ చేయొచ్చు అనమాట. మోడల్ చాలా బాగుంది. చూసారా? నేను ఇలాగా వేసుకునేటప్పుడు కూడా ఎక్కువ ఆయిల్ అయితే పట్టకుండా, కొత్తగా కుకింగ్ చేసుకునే వాళ్ళకి తెలీదు ఎంత ఆయిల్ వేసుకోవాలని చెప్పి. అలాంటప్పుడు ఇలాంటివి యూజ్ చేస్తే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదని నేను అనుకుంటాను. సో, మీకు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఆయిల్ కోసం అని చెప్పి ఇలాంటి బాటిల్స్‌నైనా ప్రిఫర్ చేయండి. ఆ తర్వాత నేను చెప్పాను కదండీ! మీకు ఓల్డ్ వీడియోస్‌లో చెప్పే ఉంటాను. నేను మామూలుగా చేత్తోనే వీడియో షూట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. నా ట్రైపాడ్ అయితే పాడైపోయింది. అదే విరిగిపోయిందని చెప్పాను కదా! అందుకని చెప్పి ఇది మస్ట్ అండ్ షుడ్ అని చెప్పి నేను ట్రైపాడ్ అయితే ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టుకున్నానండి. ఇది 650కి అయితే వచ్చిందండి నాకు. ఇంకా వీడియో తీయాలంటే కష్టమైపోతుంది. మా అమ్మాయికి చెప్తున్నాను కానీ తను స్కూల్‌కి వెళ్ళిపోతుంది. ఇంకా తనని డిస్టర్బ్ చేయడం ఎందుకని మ్యాక్సిమం నా వీడియోస్ అయితే లేట్‌గా అప్లోడ్ చేయడానికి రీజన్ కూడా అదేనండి. చేత్తో ఎంతసేపైనా తీయలేం కదా! అందుకని చెప్పి నేను ట్రైపాడ్ అయితే ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టుకున్నాను. ఇది తప్పకుండా కొనాల్సిన వస్తువే అని చెప్పి. చాలా బాగుంది. ఇంకా ఫిక్స్ చేయడానికి కొంచెం టైం అయితే పట్టింది. తర్వాత ఇక్కడ ఫోన్ హోల్డర్స్ ఇంకా మనకు టైట్ చేసుకోవడానికి, ఫిక్స్ చేయడానికి బోల్ట్స్ ఉంటాయి కదా! అవి అన్నీ చక్కగా కవర్లో ప్యాక్ చేసి అయితే పంపించారు. ఇక ఇదంతా నేను అన్బాక్స్ చేసి బాక్స్‌లో నుంచి తీసి ఇలాగ సెట్ చేసేసుకుంటున్నాను. మనకు ఎంత హైట్‌లో కావాలో అంత హైట్‌లో ఫిక్స్ చేసుకోవచ్చండి. ఫోన్ హోల్డర్ ఉంది కదా! అది రొటేట్ చేసుకోవచ్చు. ఇంకా షార్ట్ వీడియోస్‌కి అయితే ఫోన్ ఇలాగా మామూలుగా నార్మల్ వీడియోస్ అయితే అడ్డంగా పెట్టి వీడియో తీయడానికని చెప్పి చక్కగా యూజ్ అయినట్టు చాలా యూస్‌ఫుల్‌గా అయితే అనిపించింది. ఆ తర్వాత నెక్స్ట్ మా ఇంట్లో పిల్లి ఉంది కదా! మీరు నా వీడియోస్ చూస్తే మీకు అర్థమయ్యిద్ది. మేము ఒక పెట్‌నైతే పెంచుకుంటూ ఉంటాము. పర్షియన్ క్యాట్.
దానికోసం అని చెప్పి ఫుడ్ కూడా ఆన్లైన్లోనే తెప్పిస్తాము. ఒకవేళ ఎప్పుడైనా కుదరకపోతే మర్చిపోతే ఇంకా స్టోర్‌లో తీసుకుంటాము. లేకపోతే దాదాపుగా ఆన్లైన్‌లోనే తెప్పించేసుకుంటా. తన ఫుడ్ ఇంకా 4, 5 డేస్‌లో అయిపోతుందన్నప్పుడు నేను ఆర్డర్ అయితే పెట్టేసుకుంటా. ఇవి కూడా మనకి చిన్న పిల్లలు చాక్లెట్స్ తింటారు కదా! అలాగే పెట్స్ కూడా ఇలాగ చాక్లెట్ టైప్‌లో ట్రీట్ అని చెప్పి దొరుకుతుందండి. వీటిలో వాటికి కావాల్సిన ప్రోటీన్స్ చాలా ఉంటాయి. ఇది కూడా తక్కువలోనే వచ్చిందని చెప్పి నేను ఆర్డర్ అయితే పెట్టుకున్నా. మామూలుగా అయితే 450 అలా వస్తుంది. ఇప్పుడు డిస్కౌంట్‌లో 300, 320కి అయితే వచ్చిందని చెప్పి ఇది కూడా తెప్పించేసుకున్నాను. తనకి ఎంత ఇష్టం అంటే చూడండి దానికి ఎంత గుర్తుంటే దాని పైనున్న కవర్ కూడా గుర్తు. అది తినాలని చెప్పి నా దగ్గరకొచ్చి నేను చూపిస్తుంటే ఎలా అడుగుతుంది చూడండి. ఇప్పుడు తినిపిచ్చేయాలని చెప్పి చూస్తుందనమాట. ఇంకా తనని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నేను మా పెద్దమ్మాయికి ఇచ్చేసాననమాట తినిపిచ్చని చెప్పి. రోజు డైలీ ఒకటిస్తే వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండదండి. హెయిర్ ఊడడం కానీ, వాంతులు అలాంటివి అయితే రావు వాళ్ళకి. హెల్తీగా అయితే ఉంటారు. సో, అవి కూడా తెప్పించాను. నెక్స్ట్ బెడ్‌షీట్ అండి ఇది. ఆన్లైన్‌లో చాలా ట్రెండింగ్‌లో ఉంది. ఈ బెడ్‌షీట్ ఫ్లిప్‌కార్ట్ నుంచి తెప్పించాను. నేను చాలా వరకు క్లాత్ ఐటెమ్స్ అయితే ఫ్లిప్‌కార్ట్‌కి ప్రిఫర్ చేస్తానండి. మీషోలో నాకు ఒక 2, 3 సార్లు చక్కగా రాలేదని చెప్పి మామూలుగా ఈ బెడ్‌షీట్ కాటన్ అండి. కాటన్ బెడ్‌షీట్ చాలా బాగుంది. కలర్ కూడా చాలా బాగుంది. మనకు కావాల్సిన సైజులో బెడ్‌షీట్లు అయితే ఉంటాయి. కింగ్ సైజ్, క్వీన్ సైజ్‌లో. మీకు ఏ సైజ్ మామూలుగా మీ బెడ్ సైజ్ చూసుకొని తెప్పించుకోండి. చాలా బాగుంది ఈ కలర్. ఇంకా ఇదే సేమ్ ప్రోడక్ట్‌కి వేరే వేరే కలర్స్ కూడా ఉన్నాయి. మీరు చూసి తెప్పించుకోండి. కావాలంటే నేను డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఇస్తాను. నాకు కామెంట్ బాక్స్‌లో చెప్పండి. మీరు చూసారు కదా ఇప్పటివరకు. మీకు ఏ ప్రోడక్ట్ నచ్చిందో ఆ ప్రోడక్ట్ గురించి నాకు కామెంట్ చేస్తే నేను డిస్క్రిప్షన్‌లో తప్పకుండా లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ తర్వాత నేను నెక్స్ట్ డే ఎలాగో 1 వీక్ అయిందా అదే వీక్లీ వన్స్ మొత్తం చేంజ్ చేస్తాను కాబట్టి ఇంకా ఓల్డ్ బెడ్‌షీట్ తీసి ఇలాగ ఈ కొత్త బెడ్‌షీట్ అయితే వేసుకున్నాను. అందుకని చెప్పి వీడియో షూట్ చేశాననమాట. చాలా బాగుందండి అసలు. ఎంత గ్రాండ్ లుక్ అంటే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా మా ఇంట్లో మా హస్బెండ్‌కి కూడా చాలా నచ్చింది. పిల్లలకి కూడా చాలా కలర్ బాగా నచ్చిందని చెప్పారు. ఇంకో ప్రొడక్ట్స్ ఉన్నా కానీ తెప్పించమన్నారు. చూద్దాం అని చెప్పాను. ఫస్ట్ ఇది వేసుకున్నాం కదా తర్వాత చూద్దామని చెప్పాను. అంటే కాస్ట్ తక్కువేనండి. 200లోనే వచ్చింది. ఇంకా బయట మామూలుగా డీమార్ట్ అనే కాదు ఎక్కడైనా కొనాలన్నా కానీ ఈ రేట్లో అయితే రాదు. అందుకని చెప్పి నాకు బాగా నచ్చింది. చెప్పాను కదా మామూలుగా దీని ఒరిజినల్ ప్రైస్ అయితే 600, 650 ఉంది. ఇంకా బిగ్ సేల్‌లో ఆఫర్స్ ఉంటాయి కదా దానిలో తెప్పించాను కాబట్టి తక్కువగా వచ్చిందనమాట. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మామూలుగా ఇదైతే మ్యాండేటరీ అని చెప్పొచ్చు. మీరు నా వీడియోస్‌లో చూసుంటారు. నేను కవర్స్‌లో, ప్లాస్టిక్ బాక్స్‌లో ఇంకా వెజిటబుల్స్ పెట్టుకునేదాన్నండి. ఇది ఎప్పటినుంచో తెప్పించుకుంటున్నానంటున్నాను. అంటే మనీ మ్యాటర్ అయితే కాదు. నేను మర్చిపోతున్నాననమాట. సో, ఇవి నాకు అంటే మీకు ఇన్ని 4 బాక్సులు లేకపోతే 6, 8 అలాగా 12 వరకు అయితే నంబర్స్ ఉన్నాయి. నాకు 6 సరిపోతాయని చెప్పి నేను 6 బాక్స్ అయితే పెట్టుకున్నా. వెజిటబుల్ బాక్స్ అండి ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవడానికి. ఇవి కూడా ఇంట్లో కావాల్సిన ఇంపార్టెంట్ వస్తువే. నన్ను అడిగితే ఇది చాలా ఇంపార్టెంట్ అనే చెప్తానండి. ఇది చాలా బాగుంది. ఇంకా లుక్ క్లాసీగా ఉంది. ఇంకా స్టోరేజ్ కూడా చక్కగా ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే మనకి చాలా స్పేస్ కలిసొస్తుందనమాట. ఎక్కువ ప్లేస్ అంటే చాలా వరకు కవర్స్‌లో పెట్టుకుంటే, బాక్స్‌లో పెట్టుకుంటే చాలా వరకు ప్లేస్ ఉండదు ఫ్రిడ్జ్‌లో. ఇవి పెట్టేసుకుంటే ఒకదాని మీద ఒకటి మనకి ప్లేస్ చాలా కలిసొస్తుంది. దీనికి లిడ్స్ కూడా చాలా బాగున్నాయి. టైట్‌గా ఫిక్స్ అయ్యాయన్నమాట. ఇంకా క్లోజ్ చేసుకునేటప్పుడు కొంచెం ప్రెస్ చేసి క్లోజ్ చేస్తే మనకి ఎలాంటి అంటే వింటర్ సీజన్ కదా! మామూలుగా నేను కవర్స్‌లో పెడితే మామూలుగా గ్రీన్ చిల్లీస్ ఇవి ఐస్ అయిపోయి పాడైపోతున్నాయి. టమాటోస్ కూడా పాడైపోతున్నాయి. అందుకని చెప్పి ఇది తొందరగా తెప్పించుకున్నాననమాట. వింటర్ సీజన్‌లో అయితే కంపల్సరీగా ఉండాలి.
ఇంకా లిడ్ కొంచెం టైట్‌గా పెట్టేసుకొని పెట్టుకుంటే మాక్సిమం 1 వీక్‌కి తెచ్చుకుంటాం కాబట్టి ఈ వీక్ మొత్తం ఫ్రెష్‌గానే అనిపిస్తున్నాయి వెజిటేబుల్స్. మీకు నచ్చితే ఈ బాక్స్ కూడా తెప్పించుకోండి. ఆల్రెడీ చాలామంది యూజ్ చేసే ఉంటారు, తెలిసే ఉంటుంది. కానీ తెలియనోళ్ళ గురించి అయితే నేను చెప్తున్నాను. ప్లీజ్ ఇలాంటివి యూజ్ చేయండి. మనకి వెజిటేబుల్స్ చాలా వరకు ఫ్రెష్‌గానే ఉంటాయి. చూడండి ఇలాగా మాక్సిమం 1 కేజీ వరకు అయితే సరిపోతాయండి. మనకి అంటే విజిబుల్ కాబట్టి వెతుక్కోవాల్సిన అవసరం లేదు. కవర్స్‌లో పెట్టుకుంటే ఏ వెజిటబుల్ దేంట్లో పెట్టామని చెప్పి చూసుకోవాల్సొస్తుంది. ఇదైతే చక్కగా కనిపిస్తాయి కాబట్టి ఇలాగా పెట్టుకున్నాననమాట. ఇంకా గ్రీన్ చిల్లీస్, టమాటోస్ ఇంకా బెండకాయలు అన్నీ తీసుకొస్తే నేను ఒక బాక్స్‌లో ఇలా పెట్టేసుకున్నాను. ఇలాగ స్ప్రెడ్ చేసి పెట్టడం వల్ల ఏంటంటే తొందరగా పాడవవు. ఇంతేనండి. వీడియో లాస్ట్ వరకు చూసారు కదా! మీకు ఏ వస్తువు నచ్చింది? ఏమైనా మీకు కావాలంటే ప్లీజ్ కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.